పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్న నీ కొరకు సిద్ధపరిచిన వాక్కును బట్టి నీవు నీ దేవుని వైపు ఆశతో ఎదురుచూడు. దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన విజయములను, ఉన్నతమైన సంగతులను నీకు అనుగ్రహించబోతూ ఉన్నారు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు కనుక దేవుడు నీ పక్షమున ఉన్నారు అన్న సంగతిని నీవు గుర్తెరిగి ధైర్యముగా ఉండగలిగినట్లయితే, నిబ్బరముగా ఉండగలిగినట్లయితే తప్పకుండా దేవుని నుంచి నీవు విజయములను సొంతం చేసుకోగలవు. ఎవరైతే ఆయన తన పక్షాన ఉన్నారని నమ్మి విశ్వాసముతో, నిరీక్షణతో దేవుని వైపు చూస్తారో వారు తప్పకుండా ఉన్నతమైన కార్యములనే సాధించగలుగుతారు. సో ఈ దినాన దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును పట్టుకొని నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నీకు చేసిన వాగ్దానము ఎప్పటికీ కూడా నెరవేర్చబడుతోంది. దేవుడు వాగ్దానం ఇచ్చారు అంటే తప్పకుండా దానిని నెరవేర్చే దేవుడై ఉన్నారు కనుక ఈ జీవితంలో కూడా దేవుడు ఉన్నతమైన కార్యములను జరిగిస్తారు. ఎందుకంటే వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసదువు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవుడిచ్చిన మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి నేను నీ పితరులతో ప్రమాణం చేశాను కాబట్టి తప్పకుండా ఈ దేశమును నీ ద్వారా నీ ప్రజలకు స్వాధీనము చేసేదను అని వాగ్దానము చేస్తున్న దేవుడు ఈ దినాన్న నీతో కూడా మాట్లాడుచు ఉన్నారు. నేస్తమా, నీవు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉండినా నీ దేవుడు నీ వెన్నంటి ఉన్నారు. తప్పకుండా నీ జీవితంలో ఆయన విజయమునిస్తారు, మేలును అనుగ్రహిస్తారు అని నీవు నమ్ము, విశ్వసించు. దేవుని నుంచి ఉన్నతమైన కార్యములను ఆశించు. దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తారు గనుక భయమును విడిచిపెట్టు, ధైర్యముగా ఉండు. అధైర్యముతో ఉండకుండా నిబ్బరము కలిగి దేవుని వైపు చూడు. దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యములని చేయబోతూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. తప్పకుండా విజయము నీ సొంతం కాబోతోంది. దేవుడు నీకు విజయమును సిద్ధపరిచి ఉంచారు. ఆయన నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రక్షక, ఏ బిడ్డకైతే వాక్కును అనుగ్రహించి ఉన్నారో బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా మీ అనలేని ఆశీర్వాదములు అనుగ్రహించండి. భయములు, చింతలు, సమస్త విధములైన విపత్కర పరిస్థితుల నుంచి విడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. నిబ్బరము కలిగి ధైర్యముగా మీ వైపు చూచి మీ నుంచి ఉన్నతమైన విజయములను పొందుకునే యోగ్యత మీ బిడ్డకి ప్రసాదించమని ప్రాధేయపడుచున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి నాయన. మా ప్రియుల కుటుంబాల్లో తండ్రి మీరు మేలులు అనుగ్రహించండి దేవా. వారికి ఏమీ తక్కువ కాకుండా సమస్త ఆశీర్వాదములను కూడా మెండుగా అనుగ్రహించండి తండ్రి. నెమ్మది గల వారే జీవించినట్లుగా మీ వాత్సల్యతను అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాము రక్షక. బిడ్డలకి చక్కని నాయన విద్యాభ్యాసమును అనుగ్రహించండి. సకాలంలో ఉద్యోగములు ప్రసాదించండి నాయన. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి నాయన మీరు వివాహములు జరిగించండి. గర్భఫలాల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు బాబయ్య. బిడ్డలను కరుణించి గర్భఫలము దేవుడిచ్చే బహుమానమై ఉన్నది కనుక మీరే నాయన మీ బిడ్డలకి చక్కని బహుమానమును అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము నాయన. ప్రతి విధమైన అనారోగ్యములు, ఆర్థిక ఇబ్బందులు, సమస్త విధములైన బాధల నుంచి, చింతల నుంచి నాయన మా ప్రియులకు విడుదలను కలుగచేసి మీ నామం పేరట మేలును అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.